మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా గురించి, మా బ్రతుకుల గురించి ఉన్నతమైన అనాదిలో ఆలోచనలు కలిగి, ఆలోచనలకు ఆ సంకల్పానికి ప్రతిరూపం మా ఈ బ్రతుకులు. దేవా, ఈ బ్రతుకులోనికి అడుగుపెట్టిన మేము నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని పూరించి తిరిగి మళ్ళీ నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో మా గురించి ఎదురు చూస్తున్నామన్న సంగతి గుర్తెరిగే వారంగా మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి కూడి వచ్చాం. తండ్రి, వచ్చిన నీ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చూపమని, అలాగే వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో మాట్లాడబోచుండగా సమూహితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కొద్దిగా వ్యాల్యూ పెంచుకోవాలి. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ రోజులోనికి మనందరినీ తండ్రి తన పాద చింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా దేవుడు చూపించిన కృపను బట్టి కన్న తండ్రి అయిన దేవదేవుడు మన బ్రతుకుల్లో, మన జీవితాలలో ఆ తండ్రి కలలుగన్న ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలని కోరుతున్నాను. ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన బ్రతుకులను దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో దేవుని యొక్క ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకుందాం. మరి ఈరోజు కూడా ఒక విలువైన, ఒక అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్న అంశం నేర్చుకుందాం. పాఠంగా మీరు రాసుకునగలిగితే మన భక్తిలో లేదా మన భక్తి జీవితంలో సాధించే లక్ష్యం రాసుకోండి. పాఠంగా మన భక్తి జీవితంలో సాధించే లక్ష్యం. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఇవ్వబడిన బ్రతుకులో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు ఈ అవకాశంలో మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా ఓడేసి పట్టుకోవాలని, ప్రతి మాట మన బ్రతుకులను వెలిగించే ఉన్నతమైన మాటలు కాబట్టి దయచేసి అర్థం చేసుకునే దిశ వైపుగా మన బ్రతుకులను దేవుడు కోరుకున్నట్లుగా ముందుకు సాగే ప్రయత్నం కొనసాగిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రీస్తులోనికి అడుగు పెట్టడంలో, దేవుడిని విశ్వసించడంలో, దేవుడి దగ్గరికి రావడం వెనకాల ఒక అద్భుతమైన ప్రణాళికతో
ఒక అద్భుతమైన ఆలోచనలతో, ఒక అద్భుతమైన ఉద్దేశాలతో క్రీస్తు దగ్గరికి లేదా దేవదేవుడిని తెలుసుకోవడం మన బ్రతుకులో, మన భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన లక్ష్యం ఒకటి ఉందంటూ మర్చిపోకూడదు. క్రీస్తుని విశ్వసించడంలో, క్రీస్తులోనికి అడుగు పెట్టడం వెనకాల ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం మన బ్రతుకులో, మన జీవితంలో ఉందన్నది ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఆలోచించాలి. ఎందుకు నమ్మావయ్యా, ఎందుకు క్రీస్తు దగ్గరికి వచ్చావు, క్రీస్తుని ఎందుకు విశ్వసించావు అంటే, ప్రతి క్రైస్తవుడు ఈరోజు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం వెనకాల, ఆ మహా దేవదేవుడిని తెలుసుకోవడం వెనకాల నా బ్రతుకులో ఒక లక్ష్యం ఉంది, నా జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే పరలోకం, మహోన్నతమైన లోకం, నిత్యత్వం పొందుకోవడం కోసం. ప్రియమైన దేవుని వర్లరా, ప్రతి ఆలోచన వెనకాల, ప్రతి లక్ష్యం వెనకాల ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను, ఆ లక్ష్యాన్ని మన బ్రతుకులో అందుకునే దిశ వైపుగా అడుగులు ముందుకు పడాలి. మన భక్తి జీవితంలో మనకంటూ ఏదైతే లక్ష్యాన్ని కలిగి క్రీస్తులోనికి అడుగుపెట్టామో, ఆ లక్ష్యం తెలియకపోతే, ఆ లక్ష్యం మనం ఆలోచించకపోతే మన భక్తి జీవితం వ్యర్థమని చెప్పక తప్పదు. అంటే నీ భక్తి జీవితంలో, క్రీస్తుని విశ్వసించడంలో నీ లక్ష్యం నీవు గుర్తించకపోతే, మనం నమ్మిన భక్తి జీవితంలో మనం ఏ ఆలోచనలతో అయితే ముందుకు సాగుతున్నామో ఆ భక్తి జీవితం వ్యర్థం. లక్ష్యమంటూ ఒకటి ఉంది, ఆ లక్ష్యాన్ని అందుకునే ఆలోచనలతో నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నాను క్రీస్తులో అన్న విషయం మనకు తెలియకపోతే ఆ భక్తి జీవితం వ్యర్థము. ప్రేమైన దేవుని వర్లరా, లోకంలో ఏ మనిషిని మీరు ముట్టండి, ఏ మనిషిని మీరు తాకండి, ఒక మనిషి ఒక వ్యాపారం చేస్తున్నాడంటే దాని వెనకాల ఒక లక్ష్యం ఉంటుంది. ఒక వ్యక్తి చేస్తున్న పనిలో ఒక లక్ష్యం ఉంటుంది. ఎందుకయ్యా నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే, నాకు లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం? లాభాన్ని పొందుకోవాలి, లాభాన్ని గడించాలి. పెట్టుబడి ఏదైతే పెట్టానో ఆ పెట్టుబడికి తగ్గ లాభం, ఆ లాభాన్ని అందుకోవాలన్నదే లక్ష్యం. ఆయన లక్ష్యం ఏంటయ్యా అంటే లాభాన్ని పొందుకోవాలన్నదే లక్ష్యం. ఒక విద్యార్థి తన బ్రతుకులో ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? తన బ్రతుకులో ఉన్న లక్ష్యం ఉన్నతమైన చదువులోనికి వెళ్ళాలి, లేదా మంచి ర్యాంకును సాధించాలన్నది లక్ష్యం. మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలన్నది లక్ష్యం. వాడిలో ఉన్న లక్ష్యం ఏంటయ్యా అంటే చెప్పాలి. వాడిలో ఉన్న లక్ష్యం ఏంటయ్యా అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలన్నది లక్ష్యం. తెలుసు, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటయ్యా ఆ లక్ష్యం అంటే మంచి ఉన్నత పదవిని పొందాలన్నదే లక్ష్యం. మంచిగా సంపాదించుకోవాలన్నది ఒక లక్ష్యం. దేనిని తీసుకోండి ప్రియమైన దేవుని వారు, దేనిని ఆలోచించండి. ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, దాని వెనకాల లక్ష్యం అంటూ ఉంటుంది. ఏదైతే సాధించాలనుకుంటున్నాడో ఆ సాధించాలన్న లక్ష్యం మనిషిలో ఉంటుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన భక్తి జీవితంలో చాలామంది లక్ష్యం ఏంటంటే, మన క్రైస్తవ బ్రతుకుల్లో చాలామంది లక్ష్యం క్రీస్తుని విశ్వసించడంలో నాకున్న సమస్యలు పోవాలన్నదే నా లక్ష్యం. క్రీస్తుని విశ్వసించడంలో నాకు రోగాలు పోవాలన్నదే నా లక్ష్యం. క్రీస్తును చేరుకోవడంలో
మా లక్ష్యం పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు పిల్లలు కావాలి. ఇది లక్ష్యం అనుకుంటున్నారు. తప్పు. ఇది కాదు లక్ష్యం. పరలోకం సాధించాలన్న లక్ష్యం మన బ్రతుకులో ఉండాలి. నిత్యత్వం పొందుకోవాలన్న లక్ష్యం మనలో ఉండాలి. మన భక్తి జీవితంలో ఉండే లక్ష్యం ఏంటంటే, లక్ష్య సాధన ఏంటంటే, మనం ఛేదించవలసిన లక్ష్యం ఏంటంటే, ఏంటంటే, గోల్ ఏంటంటే, పరలోకం సాధించాలన్న తపన, కసి, పట్టుదల మనలో ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో అది కనబడట్లేదు. ప్రేమైన దేవుని వర్లారా, వాళ్ళ బ్రతుకులో ఉన్న లక్ష్యం ఇదే. మాకున్న సమస్యలన్నీ పోవాలన్నదే లక్ష్యం. మాకే సమస్యలు ఉండకూడదు, ఏ రోగాలు దరిదాపులోనికి రాకూడదు. ఇదే క్రీస్తుని విశ్వసించడంలో. అంతేనండి. అదే అండి ఈరోజు క్రైస్తవ సమాజంలో. కానీ ప్రేమైన దేవుని వర్లారా, అది లక్ష్యం, అది ఆలోచన సరైనది కాదు, ఆ ఉద్దేశం సరైనది కాదు. ప్రేమైన దేవుని వర్లారా, మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యము మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలి, మహోన్నతమైన ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలన్నది మన జీవితంలో, ఈ బ్రతుకు జీవితంలో, ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవిత లక్ష్యం పరలోకాన్ని సంపాదించుకోవాలనడం, పొందుకోవాలనడం, ఇది మన లక్ష్యం, మన ముందున్న కర్తవ్యం. ఇది మన ముందు ఒక గోల్ ఉంది, మన ముందు ఒక లక్ష్యం ఉంది, మన భక్తి జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యమే నిత్యత్వాన్ని పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఆలోచనలు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశాలు 2000 సంవత్సరాల కిందట కూడా అదే అన్న సంగతి ఈరోజు క్రైస్తవమైన మనం, క్రీస్తును అంగీకరించిన మనం ఆలోచించకపోవడం దౌర్భాగ్య పరిస్థితి. అపొస్తలుడైన పౌలు మాట్లాడతాడండి. అపొస్తలుడైన పౌలు తన ముందు ఒక లక్ష్యం ఉంది, తన ముందు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో నా బ్రతుకును, నా జీవితాన్ని, నా పరుగును నేను ఆ గురి యొద్దకు పరిగెత్తాలి. ఫిలిప్పీలో 3:14 ఉంటుందండి మాట. ఏమంటుంది తెలుసా? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు, దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఆ కలగబోయే బహుమానం, ఆ లక్ష్యాన్ని సాధించాలని, చూసా, ఆ లక్ష్యాన్ని సాధించాలని, ఆ లక్ష్య సాధన వైపుగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే వైపుగా పరిగెత్తుచున్నాను. ఇది మన బ్రతుకులో, మన జీవితంలో, భక్తి జీవితంలో ధ్యేయం, జీవిత ధ్యేయం ఇది. ప్రియమైన దేవుని వర్లారా, లక్ష్యం తెలుసుకున్నంత మాత్రాన, ఏమండి, లక్ష్యం తెలుసు, ఇప్పుడు మనకు అర్థమైంది పరలోకాన్ని సాధించాలి, నిత్యత్వాన్ని సాధించాలన్నది లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని సాధించే విధానం మనకు తెలియాలి కదా. ఏమమ్మా, లక్ష్యం తెలుసు మనకు, పరలోకాన్ని సాధించాలని. లక్ష్యం ఉంటే చాలా, లక్ష్యం ఉంటే చాలా. ఆ లక్ష్యాన్ని సాధించే దిశ వైపుగా మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని, మంచి ర్యాంకు తెచ్చుకోవాలని లక్ష్యం. ఒక మంచి హలో చెక్.
ఓకే, మంచిది. ప్రియులను గమనించండి. లక్ష్యం తెలుసు, లక్ష్యం ఉన్నంత మాత్రాన దాన్ని సాధించాలన్న తపన, దాన్ని సాధించాలన్న ఆలోచన మనలో ఉండాలి. ఈరోజు చాలామందికి లక్ష్యం తెలుసు కానీ దాన్ని సాధించాలన్న ఆలోచన, దాన్ని అందుకోవాలన్న ఆలోచన లేకపోవడం, ఇది బాధాకరమైన విషయం. లక్ష్యం ఉంది, పిల్లోడికి లక్ష్యం ఉంది. ఆ లక్ష్య సాధన వైపుగా ముందుకు బ్రతుకును కొనసాగించాలి. ఆ లక్ష్య సాధన వైపుగా నీ విధానం, నీ ఆలోచనలు, లేదా ఆ లక్ష్యాన్ని సాధించే విధానం, అది పొందుకునే విధానం నీకు తెలిసి ఉండాలి. ఈరోజు చాలామందికి తెలుసండి, పరలోకం సాధించాలని ఉంది, పరలోకం పొందుకోవాలనే లక్ష్యం ఉండొచ్చు, మంచిది. కానీ దాన్ని పొందుకునే విధానం, దాని ప్రాసెస్, దాని విధానం మనకు తెలియాలి. అది తెలియకపోతే లక్ష్యం ఉంటే లాభం ఏంటి చెప్పండి? పిల్లోడికి లక్ష్యం ఉంది, మంచి ర్యాంకు సాధించాలని. ఏమండి, ఎన్ని గంటలు కష్టపడాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఇవి తెలుసుకున్నప్పుడు కదా, ఈ విధానం వాడికి అర్థమైనప్పుడు కదా ఫస్ట్ ర్యాంక్ సాధించగలుగుతాడు, మంచి మార్కులు సాధించగలుగుతాడు, ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్, ఆ విధానం, ఆ పద్ధతి అంటూ తెలిసి ఉండాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామందికి ఈరోజు లక్ష్యం తెలియదు. కొంతమందికి లక్ష్యం తెలుసు, పరలోకం అని, కానీ ఆ సాధించే విధానం, ఆ ప్రాసెస్, ఆ పద్ధతి, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు లక్ష్యం నీ లోపల ఉండి కూడా నీవు అది సాధించలేవు. ఆలోచించండి ప్రియులారా. పరలోకం వెళ్ళాలన్న ఆలోచన, ఆ లక్ష్యం నువ్వు గుర్తించావు, కానీ ఆ విధానం, దాన్ని ఎలా సాధించాలి, దాన్ని ఎలా పొందుకోవాలన్నది కూడా నీ లోపల ఆ విధానం, ఆ ప్రాసెస్ నీకు తెలియకపోతే ఆ మహోన్నతమైన లోకాన్ని పొందుకోలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మహోన్నతమైన లోకాన్ని చేరాలి, కానీ చేరడానికి అనేకులు వస్తారు. ఆ లక్ష్యాన్ని పొందుకోవాలి, లేదా ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలని వచ్చేస్తారు. తెలుసుకున్నవారుగా ఉంటారు లక్ష్యాన్ని, కానీ ఆ లక్ష్యం వైపు పరిగెత్తే వాళ్ళు, ఆ విధానంలో ముందుకు సాగే వాళ్ళు కొద్ది మందే అంటాడండి. ఆ విధానం తెలుసుకొని, ఆ పద్ధతి తెలుసుకొని దానిలో ముందుకు కొనసాగేవారు చాలా తక్కువ మంది అంటాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ లక్ష్య సాధన వైపు ఏదైతే మనం పొందుకోవాలనుకుంటామో ఆ పొందుకునే విషయంలో, అది అనుభవించాలి, అది అందుకోవాలన్న ఆలోచనలో మన బ్రతుకులో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎన్నో మన జీవితంలో మనం ఇవన్నీ ఎదుర్కోవాలి. అవి ఎదుర్కోలేక, అవి పొందుకోలేక నీరు గారిపోయి, వెనకబడిపోయి అంతటితో ఆపుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త పర్యటన చేస్తున్న సందర్భాలలో ఒక శిష్యుడికి డౌట్ వచ్చిందండి. అనేకులు ప్రవేశిస్తున్నారు, అనేకులు వింటున్నారు వాక్యం. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం అండి. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెరూషలేములకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెనండి. అప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, అమ్మా, ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ప్రశ్న వేశాడండి, కొద్దిమందేనా అని ప్రభుల వారిని అడగగా, అప్పుడు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమండి, ఇది ఇరుకు ద్వారము. ఆ ఇరుకు ద్వారమున ప్రవేశం అనేది, ఆ ప్రవేశం అనేది పోరాటంతో కూడుకున్నది. ప్రవేశమే పోరాటంతో కూడుకున్నది.
అనేకులు చూస్తారు కానీ అది వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమండి, వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రారంభంలోనే నీరు గారిపోతాయండి. ఎందుకంటే ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు. ఇరుకు అంటే చాలా శ్రమలతో కూడుకున్నది, కష్టంతో కూడుకున్నది, ఇబ్బందులతో కూడుకున్నది. దేవుడు ఆ పరిస్థితిలో ఆ మహోన్నతమైన లోకాన్ని, ఆ నిత్యత్వాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో నువ్వు ముందుకు పరిగెత్తుతుంటావు చూసావు. అప్పుడు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు దేవుడు అవకాశం కల్పిస్తాడు, అవకాశాలను ఇస్తాడు, వీటన్నిటినీ ఇస్తాడు. వీటన్నిటినీ భరించాలి, వీటన్నిటినీ నువ్వు పొందుకోగలిగితే, ఇవన్నీ అనుభవిస్తేనే కానీ ఆ మహోన్నతమైన లోకం నీకు దక్కదు. చాలామంది ఈరోజు ప్రియులరా తండోపలుగా ప్రజలు కదిలి వస్తున్నారు. రోజు క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో లోకపరమైన ఆలోచనలు కలిగిన లక్ష్యాలు ఉన్నాయి. కొందరికి పరలోకం పొందాలన్న ఆలోచన ఉంది, కానీ పరలోకం పొందాలన్న లక్ష్యం ఉంది, కానీ ఆ సాధన, ఆ పద్ధతి, ఆ విధానం తెలియక చాలామంది మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేదా మధ్యలో నీరు గారిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ప్రవేశించేవారు కొద్దిమంది మాత్రమే కనుగొంటారు. ఆ మార్గాన్ని కొద్దిమంది మాత్రమే కనుగొంటారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే వాళ్ళు కొద్దిమంది. అప్పుడు ఆలోచించాలండి, మనందరికీ డౌట్ రావాలి, ఆ కొద్ది మందిలో నేనున్నానా, ఆ కొద్ది మందిలో నేనొకడిని అన్న సవాల్పూర్వకంగా నీ జీవితంలో ఆ నిర్ణయం తీసుకొనగలిగితే ఆ లక్ష్యం సాధించడంలో పెద్ద పని కాదు. ఒకటే మీకు చెప్తున్నది ప్రియులారా, లక్ష్యం తెలిసింది మంచిదే, కానీ లక్ష్యం తెలిసిన నీవు ఆ లక్ష్య సాధన వైపు, ఆ విధానం, ఆ ప్రాసెస్, ఆ పద్ధతి, ఆ పొందుకునే విధానం నీలో ఉండాలి. పిల్లోడికి లక్ష్యం తెలుసు, బాగా ఆలోచించండి. ఈ ఎగ్జాంపుల్, పిల్లోడికి లక్ష్యం ఉన్నంత మాత్రాన ప్రియులారా సరిపోదు. ఆ లక్ష్య సాధన వైపు ప్రయత్నాలు కొనసాగించాలి. ఆ విధానం తెలియాలి, ఆ ప్రాసెస్ తెలవాలి, ఆ పద్ధతి తెలియాలి. అప్పుడే వాడు అది సాధించగలుగుతాడు. లక్ష్యం ఉందని వాడు బుక్కు పెన్ను, లేదా పెన్ను పేపరు, లేదా పుస్తకాలు చదవకుండా, దానికి టైం కేటాయించకుండా, ఇన్ని గంటలు కష్టపడితేనే కానీ, ఇన్ని ఆహోరాత్రులు శ్రమ పడితేనే కానీ, అటువంటి కృషి సలుపుతేనే కానీ అది అందుకోలేనన్నప్పుడు, అది పొందుకోలేనన్నప్పుడు, ఆ విధంగా జరగనప్పుడు ఆ లక్ష్యం నీరుగారిపోతుంది, పొందుకోలేడు. కష్టపడాలి, దానికి తగ్గ కష్టపడాలి మనిషి. ఒక అద్భుతమైన మాటను అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆ పద్ధతి, ఆ విధానం మీరు తెలుసుకోవాలి. ఆ పద్ధతి, ఆ విధానం ఏంటో ఇప్పుడు మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక అద్భుతమైన పోలికతో పోల్చుతూ ఆ లక్ష్యాన్ని సాధించే విధానం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 9:24 వచనంలో నేను చెప్పింది రాసుకోలే. ఆ లక్ష్యాన్ని సాధించే విధానము అపొస్తలుడైన పౌలు చూపిస్తున్న విధానం ఇక్కడ 24 వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఒక పందెపు రంగాన్ని తీసుకున్నాడు, ఇక్కడ రన్నింగ్ రేసుని తీసుకున్నాడు. ఒక మంచి పోలికతో పోల్చుతూ చూపిస్తున్నాడండి. పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఏమండి, ఒక 10 మంది రన్నింగ్ రేసులో ఉన్నారండి. 10 మంది రన్నింగ్ రేసులో ఉన్నారు, కానీ ఆ 10 మందిలో ఆ బహుమానాన్ని పొందేవారు ఎంతమంది? ఒక్కరే ఆ బహుమానాన్ని పొందుకుంటారు. మరి 10 మంది ఎందుకు పరిగెత్తుతున్నారు అండి? అందరికీ లక్ష్యం ఉంది, అందరికీ ఆ బహుమానం పొందాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే అక్కడ 10 మంది ఉంటారు. 10 మంది పరిగెత్తుతున్న ఒక్కడికే ఆ బహుమానం అన్న సంగతి తెలిసి ఎందుకు 10 మంది నిలబడ్డారు లైన్లో? ఆ లక్ష్యం యొక్క విధానం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ చెప్తున్నాడు చూడండి. ఆ లక్ష్యాన్ని పొందుకోవాలంటే ఏ ఉండాలో తెలుసా మనలో? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఉన్న విషయాన్ని మీరు ఆలోచించండి చాలు మనకి. ఇక్కడికి
ఏమండి, ఆ 10 మందిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ బహుమానం నాదే, ఆ బహుమానం నేను పొందుకుంటాను అన్న ఆలోచనలతోనే 10 మంది నిలబడ్డారు తప్ప ఎవడో ఒకడు కొట్టేస్తాడని నీరు గారిపోయి బలహీన పడిపోయి ఉండరండి. అక్కడ 10 మందిలో ఉన్న కసి ఏంటో తెలుసా? నాదే ఆ బహుమానం అన్నంతగా పరిగెత్తుతారు తప్ప నాది కాదు, ఎవడో ఒకడు కొట్టేస్తాడని నీరు గారిపోయే విధంగా, బలహీన పడిపోయే విధంగా ఎవరు అక్కడ 10 మంది ఉండరు. ఇది గమనించండి. 10 మందిని ఎవరిని తట్టినా వాళ్ళ నుండి వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? బహుమానం నాదే. లక్ష్యం ఏంటి? బహుమానం కొట్టాలన్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న కసి చూడండి, పట్టుదల చూడండి, ఆ విధానం చూడండి. 10 మంది రేసులో ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తిని టచ్ చేసినా నాదే బహుమానం అంటాడు. ఆ గురి యొద్దకు పరిగెత్తాలన్నది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధిస్తే బహుమానం నాదే అన్న ఆలోచనలతో నిలబడి ఉంటాడు తప్ప బహుమానం నాది కాదు అన్న ఆలోచనలతో అక్కడ ఉండరండి. ఈరోజు మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా పరలోకం మనకు లక్ష్యం, కానీ దాన్ని సాధించాలి. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా మన గురించి చెప్తున్నారు ఇక్కడ. మీరు ఎలా ఉండాలో తెలుసా? లక్ష్యం మీలో ఉండడం మంచిదే, లక్ష్యం ఉండేది ఆలోచన మంచిదే, కానీ ఆ లక్ష్యాన్ని పొందుకునే విధానం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసుకుంటే, మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. ఏమండి, అలా నడుస్తేనే కదా ఆ బహుమానం పొందుకునేది. బహుమానం నాది అనే విధంగా మనం పరిగెత్తగలగాలి. ఎవరున్నారు చెప్పండి? ఈరోజు ఆ రన్నింగ్ రేసులో ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే అందరూ అంత పట్టుదలతో వస్తారండి, అంత పట్టుదలతో ఉంటారండి. కానీ పరలోకం నేను కొడతాను, పరలోకం నేను సాధించుకుంటాను అన్న ఆలోచనలతో వస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇక్కడ? ఆ విధానంలో మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. ఆ ప్రాసెస్, ఆ పద్ధతి నాకు తెలిసింది, ఆ పద్ధతి గుండా నేను పరిగెత్తుతున్నాను, ఆ పద్ధతి గుండా నేను బయలుదేరుతున్నాను, మహోన్నతమైన లోకం నా సొంతం అన్నంతగా కసి పట్టుదలతో దేవుడి సన్నిధికి వస్తున్న వాళ్ళు ఎవరు? ఆ కసి ఆ పట్టుదలతో ప్రతినిత్యం బ్రతుకుతున్న వారు ఎవరు చెప్పండి? వస్తుందా రాదా? ఇంతకు అసలు నమ్మకం ఉండదండి, మనకే నమ్మకం ఉండదు, ఆ భరోసానే ఉండదండి. అసలు అది ఉందంటారా అన్న ఒక అనుమానం మనలో ఉంది. రన్నింగ్ రేస్లో ఉన్నవాడు అటువంటి బలహీనత ఉండడండి, అంత బలహీనత ఉండరు వాళ్ళు. ఆ పట్టుదల చూడండి, ఆ కసి చూడండి, బహుమానం నాది అన్నంతగా పరిగెత్తుతుంటాడు. ఎంత సాధన చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ బహుమానం పొందుకుంటాను, లక్ష్యం ఛేదిస్తానన్న ఆలోచనలలో అతను ఎలా ప్రాక్టీస్ చేశాడో, నాదే అన్నంతగా ప్రాక్టీస్ చేశాడు, నాదే అన్నంతగా కష్టపడ్డాడు, నాదే అన్నంతగా ప్రయత్నాలు కొనసాగించాడు తప్ప ఎవరిదో కొనికి వెళ్ళిపోతుంది, నేను ఏదో నిలబడ్డానంటే నిలబడ్డాను, ఏదో లైన్లో ఉన్నానంటే ఉన్నాను అన్న ఆలోచనలతో ఉండరండి అక్కడ. ఇక్కడ వచ్చే మనం కూడా ఎలా ఉండాలో తెలుసా ప్రియులరా? వచ్చిన మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? బహుమానం, ఆ బహుమానము నాదే, నేను పొందుకుంటాను అన్నట్లుగా నువ్వు నిలబడగలిగితే నీ భక్తి జీవితానికి ఒక అర్థం ఉంటుంది, నీ లక్ష్యానికి ఒక అర్థం ఉంటుంది. ఆ ఆలోచన లేనినాడు, ఆ ఆలోచనలు మనలో లేనినాడు మన భక్తి జీవితం వ్యర్థమే ప్రేమైన దేవుని వారలారా. ఏమంటే ఈరోజు చాలామంది ఆ ఆలోచనలతో లేరండి. ఏదో భూమి మీద ఉన్న చిన్న బ్రతుకు బాగుంటే చాలు, భూమి మీద ఉన్న చిన్న బ్రతుకు బాగు చేసుకుంటే చాలు, అవి తీరిపోతే చాలు, నాకున్న లక్ష్యాలు అవే అబ్బా, అంతకుమించి ఇంకేం లేదు దేవుడి దగ్గర, అంతకుమించి మేమేం కోరట్లేదు. అదా శాశ్వతమైనది, అదా స్థిరమైనది, అదా నిత్యత్వంలో గురించిన ఆలోచన. అసలు క్రీస్తు దగ్గరికి రావడం, క్రీస్తును అంగీకరించడం, ఆ దేవదేవుడిని క్రీస్తు ద్వారా తెలుసుకునే విధానం, ఆ ఉద్దేశం ఈరోజు క్రైస్తవ్యానికి అర్థమైందంటారా ప్రేమన దేవుని వారలారా? అర్థమైన, ఆ లక్ష్యం తెలిసిన, ఆ లక్ష్యం గుండా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో, కసితో, పట్టుదలతో, ఆ విధానంలో, ఆ పద్ధతిలో పరిగెత్తుతున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆ పరిగెత్తి, ఆ పద్ధతిలో ఆ లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో, కసితో, పట్టుదలతో ముందుకెళ్తున్న వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు? చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు పరలోకం నాది, నిత్యత్వం నాది, నేను పొందుకుంటాను, ఆ పద్ధతిలో, ఆ విధానంలో నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నాను. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, సమస్యలు రాని, లక్ష్యం ఒకటే, లక్ష్యం ఒకటే, గమ్యం. ఆ గమ్యం గుండా నేను పరిగెత్తుచున్నాను.
ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ గమ్యాన్ని ఛేదించాలంటే, ఆ మహోన్నతమైన లోకాన్ని, నిత్యత్వాన్ని పొందుకోవాలనుకుంటే ఆ లక్ష్యం నీ లోపల ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నావో ఆ ప్రయత్నంలో ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, శ్రమలు రావచ్చు, ప్రవాహంలా పొంగి పొల్లొచ్చు మన మీద శ్రమలు, కష్టాలు ఇవన్నీ. అయినా ఖాతరు చేయకూడదు, అయినా పట్టించుకోకూడదు. మన గురి, మన లక్ష్యం, ఏకైక ధ్యేయం మహోన్నతమైన లోకం. ఆ విధానం మనలో ఉండాలి ప్రియులరా, ఆ పట్టుదల మనలో ఉండాలి. అప్పుడే నిత్యత్వాన్ని మనం పొందుకోగలుగుతాం. ఒక్కొక్క మంచి మాటతో పోలుస్తున్నాడు చూడండి. తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. ఆ విధానాన్ని చూపిస్తున్నాడు చూడండి. లక్ష్యం మంచిదే, కానీ ఆ పొందే విధానాన్ని చూపిస్తున్నాడు అండి. లక్ష్యాన్ని పొందే విధానం చూపిస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత ఫస్ట్ మనం బలవంతులం కావాలండి. ఆత్మీయంగా బలవంతులం కావాలి, శరీరంగా కాదండి. ఇది ఫస్ట్ దేవుడిలో ఉన్నతంగా ఎదగాలి. దేవుడిలో ఉన్నతమైన విషయాలు, దేవుడిలో ఉన్నతమైన సంగతులు మనం తెలుసుకోవాలి. 66 పుస్తకాలలో దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశాలు ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మన బ్రతుకులో బలంగా నిలబడుతుందండి ఆత్మీయ జీవితం. ఇవేవి తెలుసుకోలేకుండా లక్ష్యం నువ్వు సాధించలేవు. నువ్వు ఏదైతే లక్ష్యం నువ్వు గురి పెట్టుకున్నావో ఆ లక్ష్యం సాధించాలంటే, ఆ మహోన్నతమైన లోకాన్ని తెలుసుకోవాలంటే, లేదా అందుకోవాలంటే, నిత్యత్వం నువ్వు పొందుకోవాలనుకుంటే మొట్టమొదటిగా నువ్వు బలవంతుడు కావాలి. దేవుడిలో బలవంతుడు కావాలంటే దేవుని మాటలు ఎన్నో వినాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు నోచుకొని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఆ దేవదేవుడి మనసును మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొట్టమొదట ఆ మనసు అర్థం కానప్పుడు నీలో లక్ష్యం ఉంటే లాభం లేదు. లక్ష్యం ఉన్నంత మాత్రాన అది పొందుకుంటామంటే పొరపాటు. లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని సాధించే విధానం నీకు తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ విధానం తెలిసి ఉన్నా, ఆ లక్ష్యం నీలో ఉన్నా, నీవు బలవంతుడుగా ఉండకపోతే ఏమండి, రన్నింగ్లో ఆ బహుమానాన్ని కొట్టాలనుకుంటున్నావు, నీకు ఒక లక్ష్యం ఉంది, కానీ నువ్వు చూస్తే ఎక్కడ గాలి కొట్టుకుపోతావో, లేదా ఏదో 3 అడుగులు వేసి కింద పడిపోతావు అన్నట్లుగా ఉంటే కొడతాడండి? ఎలా ఉండాలి? వాడు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అప్పుడే కదా ఒక 2 కిలోమీటర్లు మనకు రేస్ ఉంది మన ముందు, పరిగెత్తాలన్నది. అక్కడ నువ్వు ఆరోగ్యంగా లేకుండా పోతే నీకు లక్ష్యం ఉంది, నేను అది కొడతా అంటావు, నేను అది అందుకుంటా అంటావు, కానీ నువ్వు చూస్తేనా పిట్టుగలేవు. నువ్వు పిట్టుగలేనప్పుడు ఎక్కడ ఎవరికి కాలుకు తగిలినా, ఎవడికి భుజం తగిలినా, ఎవడు ఇలా నెట్టేసుకొని చెప్పలేము, పడిపోతే లేవని పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నావు. మరి నాన్న, లక్ష్యం ఉంది నీ లోపల, విధానం ఉంది, కానీ నువ్వు బలంగా లేవే. ఇక్కడ ప్రేమన దేవుని వారు దేవునికి సన్నిధికి రావాలంటేనే బరువెక్కిపోతుందండి. అసలు దేవుడి దగ్గరకు వచ్చి తెలుసుకున్న విషయాలను ఇంటికెళ్ళి మరొకసారి తిరిగేసి నా బ్రతుకులో నా దేవుడు ఏం కోరుకున్నాడు, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఈ రోజులో నా తండ్రి నా గురించి ఏం ఉద్దేశించాడు, ఈరోజు నా బ్రతుకును ఏ విధమైన ఆలోచనలతో ముందుకు నడవాలని కోరుకున్నాడని ఇంటికెళ్ళి ఒక్కసారి మళ్ళీ చూసుకుంటామండి? లేదండి, ఎక్కడిదెక్కడనే మర్చిపోతామండి. ఎలా ఉంటుందో తెలుసా మన ఆలోచనలో? ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ ఉన్నంతసేపు గడ్డగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో గడ్డ కట్టుకొని ఉంటుంది ఐస్. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి తీసుకొని మెల్లగా ఈ నుంచి షాదనగర్ తీసుకుపోండి, ఏమవుతుందండి? అయిపోతుంది, మొత్తం నీరు గారిపోయి ఉంటుంది. మొత్తం ఐస్ ఎక్కడ వారా బాబు అంటే కరిగిపోయింది. ఇక్కడ ఇన్నాం మనం ఏమవుతామంటే ఇక్కడ ఫ్రిడ్జ్ లాంటిది, ఇక్కడ ఉన్నంతసేపు బాగుంటాం, ఇంకేదో చేసేయాలి, ఏదో ఒరిగించాలి, ఏదో చేసేస్తాం అన్నంతగా ఆలోచనలు ఉంటాయండి. మాటలు కూడా అలానే ఉంటాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదో చేయాలి, సాధించాలి, అలా ఇలా అని మాట్లాడుకుంటాం. చర్చి దాటి వెళ్ళిపోయినా అనుకో, ఫోన్ చేసినా ఇస్తాం. ఇక వారం తర్వాత పూర్తి బలహీన పడిపోయింటుంది, కరిగిపోయింటుంది, ఇంకంతే. అది మన ప్రస్తావన. ఇక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వస్తావరా బాబు, లేదా అది ఉందని వారానికి ఉండదండి. అసలు వారం దాకా మనలో ఉండవు ఆలోచనలు. ఒక వారం చాలండి నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే. నీ ఆలోచనలు అన్నీ నీరు గారిపోయి ఉంటాయి, బలహీన పడిపోయి ఉంటాం. ఒక కోడి లాంటిది మన బ్రతుకు. మీకు తెలిసిన చాలాసార్లు నేను చెప్పాను కదా,
కోడి చిన్నప్పుడు మన ఇండ్లలో ఏముంటాయండి, పొయ్యిలు ఉండేవి, కట్టె పొయ్యిలు. అదేం చేస్తున్నదంటే ఆ పొయ్యిలో ఉండి మొత్తం రెక్కలకంటే ఎక్కించుకుంటుందండి, మొత్తం రెక్కలకి ఎక్కించుకుంటుంది, ఆ బూడిదంతా ఎక్కించుకుంటుంది. ఎక్కించుకొని అలా ముందుకు వెళ్తుంది, అలా వెళ్ళి టప దులిపేస్తుంది, మొత్తం ఆడబడిపోతుంది అది. అలాంటి రకం మనది. ఇక్కడ చర్చికి వెళ్ళి బయటికి వెళ్ళామైపోయి అలా దులిపేసుకొని వెళ్ళిపోతాం. చర్చికి పరిమితం ఇవి, ఇక్కడికే పరిమితం. ఇవి ఇంటికి తీసుకుపోతే మనం ఏం పనులు చేసుకోలేమండి, కానీ పెట్టేసేయాలి కదా, మనం ఏం చేసుకోలేము అన్న ఆలోచనలతో ఉంటాయి. ఇంక నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు చెప్పు. దేవుడు మాటలే నీకు ఎక్కట్లేదు, దేవుడు మాటలే నీకు అర్థం కాలేదు. ఏమండి, 66 పుస్తకాలు ఉన్న దేవుని మనస్సు, దేవుని యొక్క ఉద్దేశాలు, 66 పుస్తకాల్లో ఏ గ్రంథం ఎక్కడ ఉందో కనీసం తెలియదండి మనకిప్పుడు. మరి నాన్న ఆమోసు గ్రంథం ఎక్కడుంది అంటే ఇక్కడ పేజ్ చూస్తాడు, ఇండెక్స్ ఈడ ఉంటుంది, ఎతుకుతుంటాం. ఆమోసు గ్రంథం ఎన్నో గ్రంథం అని అంటే తెలియదు. ఒకసారి చూస్తే జ్ఞాపకం రాదండి, మైండ్లో పెట్టుకోవడానికి ఎందుకు బద్ధకం అంతా. అసలు అన్ని గ్రంథాలు ఎన్ని, అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే చెప్పండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయి అమ్మ? 66. మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను, 39 పాత నిబంధన, ఇది మర్చిపోకండి. 39 కొత్త నిబంధన ఆటోమేటిక్గా గుర్తుండాలంటే 3 9, 3 × 9, 3 9 తెలియదా? 27 కొత్త నిబంధన, అలా గుర్తుపెట్టుకోండి. 39 పాత నిబంధన, 39ని మనం ఏం చేసుకోవాలి, 3 × 9, 3 × 9 అంటే 27 కొత్త నిబంధన. ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది. 66 పుస్తకాలు మొత్తం. కనీసపు మనకు కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉంటాయి? ఇవి కూడా కనీసపు బేసిక్ నాలెడ్జ్ మనలో లేదు. ఎప్పుడు బలవంతులం అవుతాం. లక్ష్యం ఉంది, సాధించే విధానం తెలుసు, కానీ బలవంతుడుగా నీవు లేకపోతే ఆ మహోన్నతమైన లోకం నీకు దక్కదంటున్నాడండి. ఆలోచించండి ప్రియులారా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఆ కృప ద్వారా ఈరోజు ఆయుష్కాలం ఇవ్వబడ్డది చూశారు, ఈరోజు సన్నిధికి రాగలిగారు చూశారు. ఆయన పెట్టిన దయ, ఆయన పెట్టిన కృప. ఈ అవకాశాల వెనుకల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆత్మీయంగా మనం బలపడాలన్న ఆలోచనతోనే తప్ప మనం ఏదో శరీరపరంగా భౌతికంగా ఏదో సాధించి ఏదో మనం సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో చేసేసేయాలన్న ఆలోచనతో ఈ బ్రతుకునికి ఇవ్వలేదు తల్లి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కృపలను మీరు దుర్వినియోగం చేశారా? దేవుని యొక్క అనుగ్రహాన్ని దుర్వినియోగం చేశారా? మీ బ్రతుకుల్లో మళ్ళీ ఎప్పుడంటూ ఈ రోజులు రావు. ఎప్పుడు మన బ్రతుకులు బాగుపడవండి. ప్రతి కృప వెనకాల, ప్రతి అవకాశం వెనకాల దేవుని కృప. ఆ కృప వెనకాల నువ్వు మార్పు చెందాలన్నదే దేవుడి తాపత్రయం. ప్రతి కృప వెనకాల ఉన్న ఉద్దేశం, ప్రతి అనుగ్రహం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలన్నదే దేవుని కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేరేపిస్తుంది దేవుని కృప. దేవుని అనుగ్రహము మనల్ని ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? నువ్వు మార్పు చెందు, నువ్వు బలవంతుడు కమ్ము, నాలో పటిష్టమైన ఆలోచనలతో నీ బ్రతుకును కట్టుకో అని దేవుని యొక్క అనుగ్రహం మనల్ని ప్రేరేపిస్తుంటే వాటిని ఏం చేస్తున్నావు తెలుసా? దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఈరోజు ఎందుకు ఇవ్వబడ్డాయండి అవకాశాలు? అసలు ఈ రోజులోనికి మనం రావడం వెనకాల ఉద్దేశం ప్రియులారా, ఆత్మీయంగా ఇంకా మనం బలపడాలన్న ఆలోచనలతోనే అవకాశాలు దక్కాయన్నది మర్చిపోకు. ఈ అవకాశాలు ఇవ్వకపోతే ఈ క్షణాన మనం ఊపిరి వదిలితే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతామన్న సంగతితో ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ అవకాశం ఇచ్చాడు. బాగుపడండి, బాగు చేసుకో బ్రతుకును. ఇప్పుడు పిలిస్తే నీ బ్రతుకు నిత్య శిక్షలోనికి, అందుకే అవకాశం ఇచ్చాను నాన్న అంటాడు దేవుడు. ఉపయోగించుకో. దుర్వినియోగం చేసుకుంటుంటాం మనం. చాలా దారుణం అండి ఇది, పద్ధతి కాదు. పిల్లలు ఆలోచించండి, చూడండి విధానం, లక్ష్యం సాధించే విధానం చెప్తున్నాడు ఇక్కడ. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఇప్పుడు చూడండి, ఇంకా నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. నీవు బలవంతుడు అయ్యి నెక్స్ట్ మనం చేయవలసిన కర్తవ్యం ఏంటో తెలుసా నాయన? నీవు కానీ, నేను కానీ, మీరు కానీ ఏంటో తెలుసా? అనేక సాక్షులు ఎదుట నా వలన, మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించే ప్రయత్నంలో మీరుండాలి. నెక్స్ట్ పాయింట్ ఇది. మీతోనే పరిమితం చేసుకోకూడదు. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మీతోనే ఆగిపోకూడదు. నమ్మకమైన సామర్థ్యం గల మనుషులకు ఈ యొక్క ఆలోచనను వాళ్ళకు అందవేసేయాలి. వాళ్ళ నుంచి ఇంకొకరికి అందాలి ఈ రక్షణ వార్త.
ఈ రక్షణ వార్త, ఈ క్రీస్తు మాటలు, ఈ క్రీస్తు అందరికీ వ్యాపింపజేయాలి. క్రీస్తును, ఆయననే శరణ్యం, ఆయననే ఈ లోకానికి మోక్ష ప్రదాత యేసుక్రీస్తే. ఈ లోకాన్ని రక్షించే ఏకైక నాథుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ నిత్య శిక్షల నుంచి తప్పించడానికి ఈ వాక్యాన్ని నలుమూలలా ప్రచురం చేయడానికి, వ్యాపింపజేయడానికి నీవు అనేకులకు వాక్యాన్ని పంచే ప్రయత్నంలో ఉండాలి. నీవు చెప్తూ ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇంకేమంటున్నాడు. ఇప్పుడు ఆ లక్ష్యం నీలో ఉంది కదా, ఆ విధానం, పొందే విధానం చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నాడండి. శ్రమ ఏమండి, మంచి సైనికుని వలె, క్రీస్తు సైనికులు మనం, సైనికుని వలె శ్రమ అనుభవించుము. నీవు నేను శ్రమ అనుభవించాలి, కష్టపడాలి. కష్టపడితేనే కానీ, శ్రమ అనుభవిస్తేనే కానీ ఆ మహోన్నతమైన లోకం దక్కదు అని చెప్పి ఇప్పుడు చూడండి, వివరణలోకి వెళ్తున్నాడు. చూడండి ఇంకా 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు, ఏమనండి, సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎంత అద్భుతమైన మాట అండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు, ఏమండి, సైనికుడుగా నువ్వు యుద్ధ రంగంలోనికి వెళ్ళినప్పుడు, కథన రంగంలోనికి వెళ్ళినప్పుడు నిన్ను చేర్చుకునే వాడిని సంతోష పెట్టాలే తప్ప, ఏమండి, ఈ జీవన వ్యాపారంలో ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కత్తి తిప్పుతున్నావు నువ్వు సైన్యంలో, లేదా యుద్ధ రంగంలో కత్తి తిప్పుతున్నాడు, యుద్ధ రంగంలో నువ్వు ప్రవేశించావు కదా. నీ మీదకి అనేక శత్రు సేనలు నీ మీదకి వస్తున్నాయి. నీ మనసు మాత్రం, నీ ఆలోచన మాత్రం నీ ఇంటి చుట్టూ, లోకం చుట్టూ ఆనందాలతో, సంతోషాలతో నీవు ఉండిపోయావు అనుకోండి. మనసు ఎక్కడో ఉంది, ఖాళీ శరీరంగా నువ్వు తిప్పుతున్నావు. ఎలా ఉంటుంది కథన రంగంలో? నీ మనసు, నీ యొక్క ఆలోచనలు లేకుండా కథన రంగంలో, యుద్ధంలో నీవు ఆ యొక్క శత్రు సేనలతో మరి పోటీ పడుతున్నప్పుడు నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే, నీ మనసు ఎక్కడో వెళ్ళిపోతే, ఎవడో వచ్చి దెబ్బ కొట్టేయడు నిన్ను, ఎవడో వచ్చి ఒక పోటు పొడిచేయడు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి, ఏ విధంగా పసిగట్టాలి, ఎక్కడ వస్తున్నాడు శత్రువు, ఎక్కడ ఉన్నారు శత్రుముఖలు, ఏ వైపు నుంచి వస్తున్నారు. ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా, ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా నీ యావత్ ఆలోచనలన్నిటినీ నీ యొక్క ఆలోచనలో పెట్టుకొని నీవు కథన రంగంలో జాగ్రత్తగా నీవు, ఏమండి, అక్కడ నీవు యుద్ధం చేయగలిగితేనే తప్ప నిన్ను నీవు రక్షించుకోలేవు. అదెంత వాస్తవమో ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఒక సైనికులు మనం, క్రీస్తు యేసు సైనికులు మనం అంతా. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అలా చిక్కుకుంటే ఎవడో ఒకడు ఏటేసిపోతాడు. నీ మనసు లేకుండా నీ ఆలోచనలు నీ భార్య పిల్లల పైన ఎక్కువ పెట్టుకొని ఆ కథన రంగంలో కత్తి తిప్పుతున్నావు అంటే నీవు వచ్చే శత్రువును కనిపెట్టలేకపోతున్నావు. వెనక వస్తున్నాడా, ముందు వస్తున్నాడా, సైడ్ వస్తున్నాడా, ఈ సైడ్ వస్తున్నాడా అని కనిపెట్టకుండా నీవు జాగ్రత్తగా లేకపోవడం వలన ఎవడో ఒకడు నిన్ను పొడిచి వెళ్ళిపోతాడు, నీవు కంట్రోల్ తప్పితే. కాబట్టి నీ ఆలోచనలు అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఆ యుద్ధ రంగంలో, కథన రంగంలో నువ్వు కత్తి తిప్పితేనే తప్ప నిన్ను నువ్వు కాపాడుకోలేవు, ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించలేవు. కింది వచనం చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎలా పోరాడాలో తెలుసా? నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరుకుతుందా? ఆ లక్ష్యం ఏదైతే ఉందో, అది ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకోవాలంటే ఒక పద్ధతి మీద నువ్వు పోరాడాలి. ఆ నియమం ప్రకారంగా పోరాడకుంటే ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వెనకాల ఉన్న ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేవు. నియమం ప్రకారంగా పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. ఒక నియమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రాసెస్ లేదు, ఒక విధానం లేదు. ఆ విధానం, ఆ పద్ధతి, ఆ నియమం నీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా శత్రుముఖులందరినీ నువ్వేం చేసేవాడు? నీవు కూడా నాశనం చేసేవాడు. కానీ నీకు విధానము, ప్రాసెస్, పద్ధతి నీకు తెలియక కదా యుద్ధ రంగంలో కత్తి పట్టుకున్నావు తప్ప ఆ విధానము, ఆ ప్రాసెస్ నీకు తెలియకపోవడం వలన నువ్వు నిలువున ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
చూసారా, ఆ విధానం, ఆ పద్ధతి, ఆ పోరాట పటిమ అనేది నీకు తెలియకపోతే యుద్ధ రంగంలో ఏదో ఒక శత్రు చేతిలో నీ యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకులో, మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? విధానము, ఆ పద్ధతి, ఆ ప్రాసెస్ తెలియాలి. ఒక పిల్లోడు జీవితంలో లక్ష్యం ఉంది, కానీ వాడు ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, ఎన్ని గంటలు కష్టపడితే ఆ ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అవుతాను, ఎన్ని గంటలు కష్టపడితే మంచి ర్యాంకు నేను సాధించగలుగుతాను అన్న ఆలోచనలతో దృష్టిలో పెట్టుకొని చదవగలుగుతానే, అలా ముందుకు నడవగలుగుతానే ఆ లక్ష్యాన్ని అందుకునే అవకాశం ఉంది, మంచి ర్యాంకును సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకులో కూడా, మన జీవితంలో కూడా మనకు లక్ష్యం ఉంటే సరిపోదు. ఆ విధానం, ఆ పొందుకునే విధానం, ఆ పద్ధతి, ఆ ప్రాసెస్ అంటూ మనకు తెలియకపోతే ఆ మహోన్నతమైన లోకం, ఆ నిత్యత్వాన్ని పొందుకోలేం. ప్రేమైన దేవుని వారలారా, ఆ విధానంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చేస్తాయి. దానికోసం ఎన్ని కష్టాలైనా, ఇబ్బందులైనా మన బ్రతుకుల్లో మనం దేవుని కోసం కష్టపడగలిగితేనే తప్ప ఆ మహోన్నతమైన లోకం మన సొంతం కాదు. భక్తుల జీవితాలలో మనం తీసుకుంటే, భక్తుల యొక్క బ్రతుకులను మనం ఆలోచిస్తే, ఏ రోజు కూడా వాళ్ళు లోకం కోసం, ఏ రోజు కూడా లోక ఆలోచనలతో, ఏ రోజు కూడా లోక ఉద్దేశాలలో వాళ్ళ బ్రతుకులను సంతోషపెట్టినట్లుగా మనం చూడలే. బైబిల్లో కనబడదు. ప్రేమన దేవుని వారలారా, లక్ష్యం వైపు దూసుకుంటూ ముందుకెళ్ళారే తప్ప దాన్ని ఎలా సాధించాలి, ఎలా పొందుకోవాలన్న దృక్పథంతో ముందుకు సాగాయే తప్ప వాళ్ళ జీవితాలు ఏ రోజు కూడా వాళ్ళ జీవితాలలో బలహీన పడిపోయినట్లుగా, ఆ బహుమానాన్ని పొందుకోవాలన్న ఆలోచనలతో వాళ్ళు ఎన్నో కోల్పోయారు, ఎన్నో పోగొట్టుకున్నారు, ఎన్నో కదా వాళ్ళ జీవితంలో వదులుకొని ఆ లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం వెనకాల ఉన్న ఆ గురి లేదా ఏదైతే ఆ మహోన్నతమైన ఆ నిత్యత్వం, ఆ బహుమానం ఏదైతుందో అది పొందుకోవడానికే కష్టపడ్డారు తప్ప ఏ రోజు కూడా లక్ష్యం పెట్టుకొని అలానే ఉండిపోలేదండి. లక్ష్యం వైపు ముందుకెళ్ళారు వాళ్ళు, దాని వైపు పరిగెత్తారు వాళ్ళు. ఖాళీ లక్ష్యం ఉంటే సరిపోదు. ప్రేమైన దేవుని వారు, ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట చూడొచ్చండి. 12-11 వచనంలో ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12-11 వచనంలో వాళ్ళ జీవితాలను మనం చూడగలిగితే, మనకు మరణం అనే మాట ఉంటుంది చూడమ్మా, అదే లైన్ల కిందికి వస్తుంటే మరణం వరకు చూసారా. 12-11 వచనంలో, ప్రకటన 12-11 వచనంలో, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారండి వాళ్ళు. ఆలోచించారా? మరణం వరకు వాళ్ళ బ్రతుకులో సంతోషం అన్నది ఎరగలేదండి వాళ్ళు. మరణం వరకు తమ ప్రాణంలోనూ ప్రేమించిన వారు కారు. ఏమండి, పిల్లోడు ఒక మెయిన్స్ రాయాలంటే ఎంత కష్టపడాలి, ఒక పిల్లోడు ఎంసెట్ కొట్టాలంటే, ఒక సివిల్స్ ప్రిపేర్ కావాలంటే ఎన్ని గంటలు కష్టపడాలి. లక్ష్యం ఉంది, బాగుంది, పర్వాలేదు, కానీ ఆ లక్ష్యాన్ని సాధించే విధానం తెలుసుకోకపోతే పోగొట్టుకుంటారు. లక్ష్యం తెలియడం పెద్ద పని అనుకుంటే పొరపాటు. లక్ష్యం తెలిసినంత మాత్రాన అది కొట్టే విధానం నీకు తెలియాలన్నది నేను ఇక్కడ మీకు బోధిస్తున్న విధానం. దానికోసం నీవు ప్రయత్నాలు కొనసాగించాలి. ఎన్నో రాత్రులు కష్టపడతారండి, ఎన్నో నిద్రలేని రాత్రులు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. 24 గంటల్లో దాదాపు 18 గంటలు చదువుతారండి వాళ్ళు. ఏమండి, 18 గంటలు చదివితేనే కానీ అనుకున్న ర్యాంకు సాధించలేరు. మరి మనకు లక్ష్యం ఉంది, మరి మహోన్నతమైన లోకాన్ని సాధించాలంటే భక్తుల జీవితాలను చూడొద్దు. ఎంతగా కష్టపడ్డారు, ఏం పోగొట్టుకున్నారు, ఏమేం పోగొట్టుకుంటే ఆ లక్ష్యం వెనకాల ఉన్న ఆ గోల్ ఏదైతే మహోన్నతమైన లోకాన్ని పొందుకొనగలిగారో ఆ విధానం మనం కూడా ఫాలో కావాలి. ఎవడైతే లక్ష్యాన్ని సాధించాడో సాధించిన వ్యక్తిని ముందు మాదిరిగా పెట్టుకుంటుందండి లోకంలో. పిల్లలు వాడిని మాదిరిగా తీసుకుంటారు, వాడిని లక్ష్యంగా పెట్టుకుంటారు. అతను ఎలా కష్టపడ్డాడు, ఎన్ని గంటలు కష్టపడితే ఆ సివిల్స్ సాధించాడు, మంచి ర్యాంక్ సంపాదించాడు. నేను కూడా అన్ని గంటలు కష్టపడాలి, అంతకంటే ఇంకా 1 గంట ఎక్కువ కష్టపడితేనే కానీ నేను ఆ యొక్క లక్ష్యాన్ని నేను చేరలేను అని కష్టపడతారు, పోటీపడి చదువుతారండి. తినడానికి కూడా టైం ఉండదండి, అసలు ఎంతో అలసిపోతారండి పిల్లలు అది పొందుకున్నంత వరకు. మన బ్రతుకు కాలంలో, మన జీవిత కాలం అంతా లక్ష్యాన్ని సాధించే పనిలో, విధానంలో, ఆ ప్రాసెస్లో, ఆ పోరాటంలో ఈ బ్రతుకు కాలం అంతా పనంగా పెడితేనే తప్ప ఆ మహోన్నతమైన లోకం, ఆ నిత్యత్వం మనం పొందుకోలేం. ప్రేమైన దేవుని వారలారా, అంత ఈజీ, అంత ఆశమాషి కాదు. లక్ష్యం ఉన్నంత మాత్రాన అది సాధించుకుంటామంటే పొరపాటు లేదు. ఆ విధానం, ఆ పద్ధతిలో మన బ్రతుకు ముందుకు సాగుతూనే తప్ప.
అంత ఉన్నతమైన ఆలోచనతో బహుమానము కొట్టాలన్న అంత ఆలోచనతో. ఎంత మంచి మాట అపొస్తలుడైన పౌలు మన ముందు పెట్టాడో తెలుసా? మీరు బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తితేనే కానీ ఆ నిత్యత్వాన్ని పొందుకోలేరు అంటున్నాడు. ఆలోచించండి ప్రియులారా. తిమోతికి రాసిన 2వ అధ్యాయము, మళ్ళీ అదే రెండో తిమోతి మొదటి ఇప్పుడు చూసిందే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాటగా చూసుకుందాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొలిసిన వాడు. పాలు పుచ్చుకోవలసిన వాడు. ఒక పంట వేసాడు. పంట వెనకాల లక్ష్యం ఉంటుంది. ఎందుకు వేసావయ్యా పంట అంటే ఏమంటాడు? పంట ఎందుకు వేసావంటే దాని వెనకాల లక్ష్యం ఉంటుందా లేదా? రైతు పంట వేసాడంటే దాని వెనకాల ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి లక్ష్యం? మంచి ఫలితాన్ని పొందుకోవాలని ఉంటుంది. మంచి ఫలితాన్ని పొందుకోవాలని పంట వేసి ఇంటికాడ కూర్చుంటాడా? కంటికి రెప్పలా చిన్న పిల్లోడిలా చూసుకుంటాడు. ఒక చంటి బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటే కానీ ఒక 4 నెలలు కంటికి రెప్పలా రాత్రనక పగలనక కష్టపడుతూ ఎరువులేస్తూ నీరు పెడుతూ మందులు కొడుతూ చేస్తేనే కానీ 4 నెలల తర్వాత ఆ పంట యొక్క ప్రతిఫలాన్ని పొందుకోలేడు. పంట వేసి నీ ఇంటికాడ కూర్చొని నెల రోజులకు ఒకసారి పోయి కదా 4 నెలల తర్వాత పోయి బాగా లక్ష్యం అయితే బాగుంది, ఏంది ఒక 100 సంచులు వచ్చేస్తే ఈ అప్పులు మొత్తం ఎదుర్కపోతాయి అనుకుంటాడు. కానీ పంట వేసి ఎడ కూర్చుని మరి మనం పరలోకాన్ని నేను సాధించాలి. మరి నువ్వేడ ఉండవు, ఇంటి దగ్గర ఉంటావు. ఎందుకమ్మా క్రీస్తున్నామేమంటే మహోన్నతమైన లోకం అన్నా, మహోన్నతమైన జీవితం ఉంది, నిత్యాగ్ని దండన తప్పించుకోవాలి. మరి నువ్వేడ ఉన్నావు? మాటలే. మరి చేతులు ఒట్టి మాటలు కట్టిపొట్టో ఏమంటారు? కట్టిపెట్టి. నెక్స్ట్ మంచి మేలులు. మరి ఏడ ఉంది? మాటలు చూస్తామా, కోటలు ఆలోచనలు చూస్తామా, చేతలు చూస్తామా? ఇంటికాడ కూర్చుంటే 4 గోడల మధ్య కూర్చుంటే పరలోకం వస్తుందండి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? సండే వచ్చిందంటే ఇటు కూర్చున్నాం. అంతకు మించి ఏముంది? సండే వదిలేమంటే ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ సండే రావాలి బైబిల్ పట్టాలంటే. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ సండే వచ్చాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం, మళ్ళీ సండే వచ్చాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. దీంట్లో ఏం జరిగింది? నువ్వేం చేస్తుండవు? ఇంటికి నుంచి పిల్లోడిని పంపించినావు అంటే ఆడ రుద్ది పెడతారు స్కూల్లో. ఆ రుద్దింది చాలదన్నట్లు ఆడు మోసుకొని రాక నడుములు వంగిపోయి ఉంటాయండి. అక్కడనే వాని యొక్క జిజ్ఞాస కోల్పోతాడు కదా. కేజీల కొద్దీ ఈపుల మీద బరువులు మోసుకొని వచ్చి ఇట్లా వంగిపోయాడు. వాళ్ళ నడుములు చూడండి అమ్మ ఎలా నడుస్తారు. అసలు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇలానే వంగి నడుస్తుంటారండి. అదంతా మొయ్యలేని బరువులు అండి. అసలు మనం అప్పుడు ఏదో ఇట్లా పెట్టుకొని పోతుంటాం అంతే. బ్యాగులు కూడా లేవు అప్పుడు. ఒకవేళ బ్యాగులు ఉన్నా తట్టుకోరు సంచులతో కుట్టి వేసి అదే సంతోషం. ఇంకా ఆ తట్టుకోరు బ్యాగ్ కుట్టిస్తున్నాడు అంటే చాలా సంతోషం. పిండి సంచులది. విన్నారా మీరు? నేను చదువుకునేటప్పుడు అయితే అవి కుట్టిండు స్కూల్ వరకు. ఇక 7th దాటిందంటే 8th క్లాస్లో ఇట్లా బుక్కులు ఇట్లా ఎన్ని ఇట్లా పెట్టుకొని పోయేది, భుజం మీద పెట్టుకొని. అదేందో చూడండి, ఇలా పెట్టుకొని పోయేవాళ్ళం. ఆడపిల్లలు ఇలా పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆని బుక్కులు ఉంటాయండి. అసలు దాదాపు 20 కేజీల బరువు ఉంటుందేమో. అసలు మనం పట్టుకోలేమండి. అసలు ఆ మూత ఎన్నో అంతస్తులు ఎక్కాలేవాడు. 3 అంతస్తులు 4 అంతస్తులు ఆడ రుద్ది పెడతాడు అన్ని. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు. ఒక 1/2 అవర్ కూడా టైం ఇవ్వడానికి. మళ్ళీ చదువు ఎప్పటి వరకు? 9 గంటల వరకు. మళ్ళీ ఉదయాన్నే లేపుతామండి. మరి మనం ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ ఎక్కడో వాడింటుంది ఆడ. మళ్ళీ సండే రోజు నా బైబిల్ ఉంటుంది కదా ఇక్కడ. తెలియదు మమ్మీ నాకు, ఇక్కడనే ఉంటుంది కదరా, మొన్న సండే పెట్టాను, ఇక్కడనే 500 కట్ట పెట్టింటి కదరా అంటావా? అమ్మ దాన్ని మాత్రం బీరోలో పెట్టింటుంది తల్లి. 500 నోటు అమ్మ, అది బీరోలో ఉండాలి. బైబిల్ మాత్రం నోట్స్ ఏదో ఉంటుందో తెలుసు. ఏదో ఒక నోట్స్ ఇరా, ఆడ పాస్టర్ ముందర రాసుకోకపోతే బాగోదు. ఏదో నోట్స్ పట్టుకొని వచ్చి ఉంటావు. ఏ అంశం ఏ నోట్స్లో ఉండదో నీకే తెలియదు. ఏ అంశం ఏ నోట్స్లో ఉంటుందో తెలియదు. అసలు 15వ లేఖనాల సదస్సు ఏంటో తెలియదు. 16 మొన్న జరిగింది. 15వ లేఖనాల సదస్సు ఏంట్రా బాబు, ఏం జరిగిందంటే తెలియదు. టక్కున చెప్తారా ఎవరైనా? 15వ లేఖనాల సదస్సు అంశం ఏంది?
15వ సదస్సు 15వ సదస్సు ఇక్కడ ఏం జరిగింది? 16 అనుకుంటా మొన్న జరిగింది. 15 ఏం జరిగింది? 14 ఏం జరిగింది? ఇంటికి వెళ్ళి చూడం. ఇదండి మన బాపత్తు. సరే, మొత్తం మీద ఏదైతే ఉంటుంది అంశం, మరి ఎలా ఉన్నాం మనం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని నేను అనట్లేదు, మనల్ని పరీక్షించుకుంటే ఇలా ఉంది. ఇంకా ఇంతకంటే ఉన్నతమైన బోధ మనలో కొనసాగుతుంది. ఇంత ఉన్నతమైన బోధలో కొనసాగుతున్న మనమే మేలుకొలుపు లేని వారంగా, మనకు పట్టనట్లుగా, మనకేం ఎరగనట్లుగా, మాకేం తెలియదన్నట్లుగా, మాకేం తోయదన్నట్లుగా లోకంలో ఎంతమంది నిత్యాగ్నిదండంలోనికి వెళ్ళిపోతున్నారు. క్షణంలో లైవ్ కొట్టండి, డెడ్ లైవ్ కొట్టండి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు చనిపోతున్న వాళ్ళ సంఖ్య సెకండుకు 4 చనిపోతున్నారు. సెకండుకు 4. కన్ను మూసి కన్ను తెరిచేలోపు 4 సంవత్సరంలో, క్షమించండి, ప్రపంచంలో కన్ను మూసి కన్ను తెరిచే వరకు సెకండ్లో 4 పట్టమని ఎగిరిపోతుండండి ప్రపంచవ్యాప్తంగా. డెడ్ లైవ్ కొట్టండి, మీకు కనబడుతుంది. ప్రపంచ డెడ్ లైవ్ అని కొట్టండి, 4 పట్టమంటుండండి. ఆ 4లో నీవు నేను లేకపోవడం ధన్యతకరమైన విషయం. చూసారా, 1 సెకండుకు 4 ఉన్నప్పుడు నిమిషానికి ఎంతమంది చూడండి. నిమిషానికి చెప్పండి మీరు. 60 సెకండ్లు అయితే 1 నిమిషం. 1 సెకండుకు 4 అన్నప్పుడు 60 సెకండ్లకు ఎంతమంది చెప్పండి. 6 నెలల 200 గంటకి ఎంతమంది అండి? ఏంటి చావులు? క్రీస్తు నిలవకుండా చచ్చే ప్రతి వాని బ్రతుకు ఎంత భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతుందో తెలుసా? ఏం పట్టనట్లుంటే ఇలా ఆలోచించండి. లక్ష్యం ఉంది, కానీ దాన్ని అందుకోవాలన్న విధానం మనకు లేకపోతే ప్రియులరా, ఆ మహోన్నతమైన లోకాన్ని సాధించలేం. ప్రియులరా, ఎంత అద్భుతమైన మాటలు, పోలికలు చెప్పాడండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడ్డవాడే, కష్టపడ్డవాడే, దాని గురించి ఆలోచించిన వాడే, ప్రతినిత్యము జాగ్రత్త తీసుకున్నవాడే, రేయింబగలు కష్టపడి 4 నెలల వరకు దానికి మంచి చెడ్డ చూసిన వాడే రైతు ఆ పంట యొక్క ఫలాన్ని అనుభవించుకుంటాడు తప్ప ఏసి ఇంట్లో కూర్చున్నవాడు ఖాళీ లక్ష్యం ఉంటే సరిపోదు నాన్న. దానికోసం నువ్వు పాటుపడాలి, ఆ విధానం తెలవాలి, ఆ పద్ధతి, ఆ ప్రాసెస్ తెలవాలి. అప్పుడు ఆ పంట 100 బ్యాగులు పండుతుంది. దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుకునే అవకాశం ఉంది. లక్ష్యం ఉంటే సరిపోదు. ఎంత కష్టపడ్డాడు ఒక రైతు. లక్ష్యం పెట్టుకొని లక్ష్యం ఏంటంటే దాదాపు 2 లక్షలు తీయాలి. ఈసారి 2 లక్షలు తీయాలి, లాభాన్ని గడించాలన్నప్పుడు ఎంత కష్టపడుతుండో ఒక రైతును చూపించాడు. ఇదన్నీ అర్థం చేసుకొని చివరిగా ఒక రైతును చూపించాడు. లక్ష్యం ఏంటయ్యా బాబు అంటే 2 లక్షలు సాధించాలి. లక్ష్యం ఏంటయ్యా బాబు, మంచి పంటను చూడాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను తెలుసా? రేయింబగలు కష్టపడుతున్నాను, ఎరువులు వేస్తున్నాను, మంచిగా నీరు పెడుతున్నాను, దాని పోషణ చూసుకుంటున్నాను, దాని ప్రతి పరిస్థితిని నేను అంచనా వేస్తున్నాను. వారం ఏం మార్పు వచ్చేస్తుంది చేనులో. 4 నెలల తర్వాత మంచి పంటను అందుకుంటాడు రైతు. అంత పాటుపడితేనే తప్ప. చూసారా, అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు, అనుకున్న ఫలాన్ని పొందుకున్నాడు. 100 సంచులు వచ్చాయి. ఎంత పంట ఆశించాడో ఆ లాభాన్ని పొందుకున్నాడు. అది లాభం, అది విజయం అంటే. ఆ సాధన లేనప్పుడు, ఆ విధానం లేనప్పుడు మహోన్నతమైన లోకం నీ సొంతమా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. లక్ష్యం ఉంది లోకానికి వెళ్ళాలని, లక్ష్యం ఉంది నిత్యత్వానికి వెళ్ళాలని. ఆ విధానం నీకు తెలియకపోతే ప్రమాదం కదా. లక్ష్యం తెలియని వాళ్ళు ఉన్నారు, లక్ష్యం తెలిసిన వారు ఉన్నారు, ఆ విధానంలో పరిగెత్తేవారు కూడా లేకపోలేదు. ఏమండి, ఇటువంటి ఆలోచనలతో మన బ్రతుకులుంటే ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోలేం. కాబట్టి లక్ష్యం ఉన్న మనలో ఆ మహోన్నతమైన లోకాన్ని సాధించే విధానంలో, అది పొందే పద్ధతిలో, ఆ ప్రాసెస్, ఆ నియమంలో మనం పరిగెత్తుతూనే తప్ప ఆ మహోన్నతమైన లోకం మన సొంతం కాదు. ఆలోచించండి ప్రేమైన దేవుని. ఏ రోజైనా చావు ఓడిలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళిన ఏ క్షణమైనా నిత్య శిక్షలోనికి మన బ్రతుకులు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. శాశ్వతం కాదు జీవితం. ఏ క్షణమైనా మనం మరణించాలి. ఏ రోజైనా మృత్యువు మనల్ని పలకరిస్తుంది. పలకరించిన రోజైనా, ఏ రోజైనా పలకరించని, నేను మహోన్నతమైన లోకాన్ని చేరుకుంటా. ఆ భరోసా, ఒక పిల్లవాడిలో ధైర్యం ఎప్పుడైనా పెట్టండి. మంచి మార్క్స్ సాధిస్తాను, మంచి ర్యాంకును సాధిస్తాను. ఎప్పుడన్నా నోటిఫికేషన్ వడకోకో, నేను సక్సెస్, ఆ లాభాన్ని నేను పొందుకుంటాను. ఎందుకంటే ఆ విధానంలో, ఆ సాధనలో ఆ విధంగా సాధన చేశాను. నేను ఆ విధానం తెలిసింది, ఆ సాధన ఆ విధంగా నేను కొనసాగించాను. కాబట్టి నేను మంచి ర్యాంకు, మంచి ఫలితాన్ని పొందుకుంటాను. ఏ విధంగా అయితే ఒక ధీమగా ఒక కుర్రోడు, ఒక అబ్బాయి ఉంటాడో, చదువుతున్న పిల్లలు, మనం కూడా ఏ రోజైనా మరణం నన్ను పలకరించిన,
మహోన్నతమైన నిత్యత్వంలోనికి నా బ్రతుకు వెళ్ళబోతుందన్న ఒక భరోసా, ఆ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించాలి. అట్టి ఆలోచనలతో మనం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో తెలియజేసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన మాటలు, ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఉద్దేశాలతో మమ్మల్ని కట్టాలన్న ఆలోచన ఉంది చూశారు దేవా. అది ఉన్నతమైన ఆలోచనలు. నీ యొక్క అనుగ్రహం తండ్రి వెనకాల మా మార్పును కోరుకుంటున్నావు. ఈ బ్రతుకుని ఇవ్వడం వెనకాల మా జీవితాలను కట్టుకోవాలన్న ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ యొక్క అవకాశాలు మాకు అనుగ్రహిస్తున్నా. మార్పు పొందాలని ఆలోచనలతో ఈ అవకాశాలను ఇస్తున్నా. పట్టించుకోలేని వారంగా నీ కృపను పెడచవన పెడుతూ, నీ కృపను దుర్వినియోగం చేస్తున్న వారంగా మేము ఉన్నామేమో. అటువంటి ఆలోచనలతో ఉంటే మా బ్రతుకులు దేవా, ఏ లక్ష్యం అయితే మేము సాధించాలని, ఏదైతే మేము అందుకోవాలని మేము ఆలోచన కలిగినో అది అందుకోలేము. ఆ విధానంలో, ఆ పద్ధతిలో, ఆ వేలో మేము పరిగెత్తితేనే తప్ప, ఆ ఆలోచనలతో ముందుకు నీ యొక్క ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకుంటేనే తప్ప, ఆ విధానంలో ముందుకు సాగుతూనే తప్ప, ఆ గురి యొద్దకు పరిగెత్తే వారంగా ఉంటేనే తప్ప ఆ మహోన్నతమైన లోకం, నిత్యత్వాన్ని, ఆ మహాబ్రతుకును మేము పొందుకోలేము అన్న ఆలోచనలతో ఎన్నో పోలికలు మాకు చూపిస్తూ నాయన, మరి ఒక వ్యవసాయకుడిని చూపించావు. పంట వేసిన రైతు ఏ విధంగా అయితే కష్టపడతాడో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం దేవా, ఆ లాభాన్ని పొందుకోవడం కోసం రైంబౌలు ఎలా అయితే కష్టపడతాడో మా బ్రతుకు కాలం అంతా, మా జీవిత కాలం అంతా, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవిత కాలం అంతా నీ కోసం పెట్టుబడిగా, నీ ఆలోచన కోసం పెట్టుబడిగా పెడితేనే తప్ప ఆ మహోన్నతమైన లోకాన్ని సాధించలేము, ఆ నిత్యత్వాన్ని పొందుకోలేమన్న ఆలోచనలు తండ్రి ఇప్పుడు ఈ మాటలను బట్టి మాకు అర్థమైంది. దేవా, నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో మా బ్రతుకులను కట్టుకోవాలి. ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్నదైన జీవితంలో సుఖపడాలి, ఆనందపడాలి, సంతోషపడాలి, ఏదో సాధించాలన్న ఆలోచనలతో ఆ మహోన్నతమైన లోకం, ఆ లక్ష్యాన్ని పోగొట్టుకునే వారంగా కాక ఆ లక్ష్య సాధన వైపు ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నాలు మా బ్రతుకులో తండ్రి నిలబడటంలో, ఆలోచనలతో ఉండటంలో కృప చేయండి తండ్రి. సహాయం అందించండి, కృప చూపండి తండ్రి. ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో అందుకోవాలన్నది మా తపన కాదు, మా ఆలోచన కాదు, మా ఉద్దేశం కాదు. అది నీ ఆలోచన అంతకంటే కాదు అన్నది మేము ఆలోచించుకొని దేవా, ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం లక్ష్యం, ఏకైక గమ్యం మహోన్నతమైన లోకం. అదే మా జీవిత టార్గెట్, అదే మా జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం వైపే మా బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి, ఆ మహోన్నతమైన భాగ్యాన్ని అందుకోవాలి. ఇక్కడ ఉన్న నీ బిడ్డలు ఎవరు కూడా తండ్రి, ఈ మాటలు విన్నవారు ఎవరు కూడా తమ బ్రతుకులను మోసం చేసుకునేదిగా కాకుండా మేము బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ, బ్రతుకుందని చూపిస్తూ అనేకుల ఆలోచనలోనికి ఈ ఆలోచనలను తీసుకుపోయేవారుగా మేము ఉండటం కృప చేయండి. మాతోనే సమాధి కాకూడదు ఈ మాటలు, విలువైన నీ మాటలు. సమాజాన్ని కట్టాలి, అనేకులను కాపాడాలి, అనేకులను నిత్య శిక్ష నుంచి తప్పించాలన్నదే నీ యొక్క ఆవేదన, నీ యొక్క ఆలోచన. మా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. తెలుసుకున్న మేము ముందుకెళ్తామని, తెలుసుకున్న మేము ఈరోజు కాకపోయినా రేపైనా వెళ్తామని ఎన్ని ఆశలు పెట్టుకునొచ్చు తండ్రి. కానీ ఆ ఆశలను నిరాశలుగా చేస్తూ నీరు పోస్తున్నామేమో ఆలోచనల మీద. దేవా, ఇక్కడికే పరిమితం కాకుండా ఇంటికెళ్ళి ఒక ఆలోచన అంటూ కలిగి తండ్రి నీ సహాయాన్ని తీసుకొని అనేకులను వెలిగిస్తూ, మేము వెలుగుతూ ఫస్ట్ మా కుటుంబాలను వెలిగిస్తూ అనేకులను వెలిగించే క్రమంలో ముందుకు సాగుతేనే తప్ప ఆ మహోన్నతమైన లోకం మా సొంతం కాదు. దేవా, సరైన నిర్ణయం తీసుకున్నట్లో నీ పిల్లలకు నాకు తండ్రి కృప చూపండి. మంచి ఆలోచనలు కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి, లోకం చేస్తున్న ఆలోచనలతో మా ఆలోచనలు, మా బ్రతుకులను తండ్రి మేము మోసపోకుండా తండ్రి, లోకం అంటే బ్రతుకు లేదు, జీవితం లేదని మోసపోతూ, తినుతూ, త్రాగుతూ ఈ లోకంలో సుఖాలు, ఈ లోకంలో ఆనందాలు, ఆ తర్వాత బ్రతుకు లేదన్న ఆలోచనలతో ఉండిపోయింది. కానీ మేము అలా కాదు. దీని తర్వాత మహోన్నతమైన జీవితం ఉందని, దానికోసమే మేము బ్రతకాలి, దానికోసమే మేము బ్రతుకులు ఉన్నాయి, అందుకోసమే మేము బ్రతుకుతున్నాం. ఇది కూడా తెలుసుకొని ఆలోచించకపోతే మా ఎంతటి దౌర్భాగ్యులు మరొకరు ఉండరని మరొకసారి నీ పిల్లల ముందు ఈ ప్రార్థనలో నీ ముందు వేడుకుంటున్నాను. దేవా, అట్టి ఆలోచనలతో మేము ఎవరు ఉండకూడదు. ఇక నుంచైనా ఇంకా ఇంకా ఉన్నతంగా నీ కోసం రెట్టింపు ఆలోచనలతో, రెట్టింపు ఉద్దేశాలతో ఇంకా నీ కార్యక్రమాలు ఎన్నెన్నో మా బ్రతుకులో జరిగించగలగాలి. అప్పుడే మేము బలవంతులుగా నీ వాక్యపు ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ లక్ష్యం వైపు ఉన్నతంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఆ విధానంలో మేము పరిగెత్తే వారుగా ఉండొచ్చు.
అట్టి ఆలోచనలో మా బ్రతుకులను కట్టమని, ఆలోచనలతో మా బ్రతుకులను నిలబెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన బిడ్డలను పేరు పైన దీవించి ఆశీర్వదించి ప్రతి పరిస్థితి, ప్రతి అవసరతను, ప్రతి సమస్యను ఏదైతే ఉందో వాటన్నిటినీ తండ్రి తీసివేసి నీ బిడ్డలకు తండ్రి నీ యొక్క సహాయ సహకారాలు అందించమని మనస్ఫూర్తిగా ఏరుకుంటూ ఇప్పటి వరకు నాకు అందించిన ఈ సహాయాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.